కునేదే లేదు. ఎంతవరకు ఇప్పటి వరకు 3 ఏళ్ల వరకు నేను ఓపిక పట్టినా, కానీ నేను ఓపిక పట్టను. ఎందుకంటే ఇవాళ ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఎవిడెన్స్ లేని చూపిస్తా. ఇవాళ ఎవిడెన్స్ నా దగ్గర పక్కా ఉంది. దానికి దీనికి పిచ్చి పిచ్చి మాటలు, నీ ప్రోటోకాల్, నన్ను మీదకెంచి నూకి పిచ్చుడు, నన్ను సంపిస్తావేమో కావచ్చు. 10,000 పడేస్తే సంపేస్తారట కూడా. మరి 10,000 పడేస్తే దమ్మాయి కూడా అట 60 పిల్లలు ఉన్నారట. 10,000 ఇస్తుంటే పోతుంటే గుద్దేస్తారట నన్ను. అదే నీ సంస్కారం. సంపిస్తావా? నా దగ్గరికి రా, సంపుడు గింపుడు అన్ని చూపిస్తా. మా సత్తా ఏందో నీకు చూపిస్తా. గొల్లదానన్నావు కదా, గొల్లది ఏం చేస్తుంది అనేసి ఆనాడు నిజాం గోల్కొండను పాలించిందే గొల్లది. నీకు తెలుసో తెలియదు. రజాకారులను ఉరికిచ్చిన వాళ్ళమే గొల్లలం. యదువంశీలు అంటే అలటప్ప కాదు, శ్రీకృష్ణుని వారసులు. కృష్ణుడు ఎట్లనో మీ అందరికీ తెలుసు. యాదవ బిడ్డలారా, బేటి సుభాష్ రెడ్డి గారు ఈ రోజు నన్ను ఇంత అవమానపరుస్తున్నారు. సో మీరు అందరు చూడండి, నన్ను గొల్లదని ఎక్కిరిచ్చిన ఘనత గౌరవ ఉప్పల్ ఎమ్మెల్యే గారిది. కాబట్టి మీరు అందరు చూడాలి, మీరు అందరు కూడా స్పందించాలి. ఎందుకనంటే ప్రతిరోజు 3 ఏళ్ల నుంచి నేను ఓపిక పట్టినా, ఇక నాకు ఓపిక పట్టలేదు. నేను అధిష్టానం దగ్గరికి కూడా ఇవ్వాలి పోతా, పోయి కేటీఆర్ అన్న గారితో చెప్తా, అన్న నాకు పదవి లేకున్నా పర్వాలేదు, నేను మీరు ఉండమంటే ఉంటా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, కానీ నేను ఇట్లా అవమానాన్ని భరిస్తుడు, రేపు నేను చచ్చిపోతే నా పిల్లలను ఎవ్వడు చూడడు. కాబట్టి నాకు వద్దు, రాజకీయం కూడా వద్దు నాకు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రజలల్లా 70,000 ప్రజలల్లా ఇవాళ మా చెల్లపల్లి సెంటర్ అని నిలబడితే ఒక్క నిమిషంలో అన్ని కాలనీలకు చెప్పినా కూడా చిన్న గింత దెబ్బ తాకిందనంటే ఇమ్మీడియట్లీ అప్పటిదప్పుడైనా కూడా ఒక 6-7 వేల మంది ఉరికొస్తారు. నేను అంత అభిమానం సంపాదించుకున్నా. గౌరవ మేయర్ గారు అంత అభిమానం ఉప్పల్ కాన్స్టిట్యూషన్ కాపరా డివిజన్ల 2nd ఏశ్రావు నగర్ డివిజన్లో 10 డివిజన్లల్లో ఈరోజు బొంతు రామ్మోహన్ అండ్ ఫ్యామిలీ అంటే ఈరోజు ప్రాణమీయనికి కూడా తయారున్నారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి, గవర్నమెంట్ చేసిన పనులు, ఆయన మంచితనము, తర్వాత నాకు అవకాశం ఇస్తే ఈరోజు నన్ను నాన్ లోకల్ అని ముద్ర క్రియేట్ చేద్దాము, గొల్లలని, బీసీలని. రెడ్డిలకు అంత అహంకారమా? ఏ రెడ్డి కూడా అట్లా అహంకార పడతలేడు. అందరు రెడ్డోళ్ళు నా చుట్టాలు ఉన్నారు, దోస్తులు ఉన్నారు, పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు. ప్రతి ఒక్కరు గౌరవంగా పిలుస్తారు, గౌరవంగా చెల్లెలాగా బిడ్డలాగా చూస్తారు. బట్ ఒక బీసీ మహిళ పట్ల ప్రతిరోజు అవమానపడుతున్న బీసీ సంఘాలన్నీ కూడా చూడాలి. ఇట్లాంటి వాళ్ళని మరి ఏం చేద్దాము? నేను అధిష్టానం దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా అనునిత్యము చేస్తున్న ఈ అవమానాలకు ఒక అడ్డుకట్ట వేసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు ధోబిఘాట్లో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు కాబట్టి వారి సమక్షంలోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.